పూర్తిగా ప్రసాదం నివేదన, ప్రసాదం ఉదయం సాయంత్రం క్యూలు ఏం లేవు ఏర్పాటు, సాంప్రదాయబద్ధంగా పూజలు, గ్రామోత్సవం ఉంటుంది, కళ్యాణోత్సవం కూడా ఉంటుంది, గ్రామోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అనేది ఆప్షనల్, సంస్కృతి చూడు 7 మెంబర్స్ అందరూ నిల్చోమంటారా? రాజశేఖర్, నల్లజాం రాము, 26వ తేదీన మనకు మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగేశ్వర స్వామి దేవాలయం నందు శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో కమిటీ మెంబర్లు ముప్పాళ్ళ శ్రీహర్ రెడ్డి, తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి, చెన్నం శ్రీనివాసులు, పట్టుపల్లి రాజశేఖర్, నలజాం రాము, మామిడూరు శాంతి, మట్టిరెడ్డి సాయి కిరణ్, ఈ 7 మందిని మనము కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. అందరూ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 26వ తారీఖున నేను అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఉండలేకపోవచ్చు. మిగిలిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా గత సంవత్సరంలో వేడుకలు విస్మరించకుండా ఈ సంవత్సరం కూడా ధ్వజారోహణతో మొదలయ్యి ప్రతిరోజు స్వామివారికి పూజలు, అభిషేకాలు, అలాగే ప్రసాదాలు ఇస్తూ, అలాగే శివరాత్రి రోజున కలశ స్థాపన చేసి తర్వాత రోజు స్వామివారికి కళ్యాణం చేయించి కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు కూడా జరపడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే సామూహిక వివాహాలు చేసుకోవడానికి ముందుకొస్తారో వాళ్ళందరూ కూడా దేవస్థానంలో ఈఓ గారికి నేమ్స్, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో పాటు నమోదు చేసుకుంటే వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మెంబర్స్, కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి వచ్చిన జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాల్లో కానీ అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తారని నమ్ముతూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే చూడండి.